రైట్, సి రామకృష్ణ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, సిఐ గారు చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉండేటువంటి బ్రిడ్జ్ మీద మరమ్మతు పనుల కారణంగా ఆపేస్తూ ఉంటున్నారు కదా, ఎటువైపు నుంచి అంటే బ్రిడ్జ్ పైన ఆపుతారా సార్, కింద కూడా పనులు జరుగుతాయా? బ్రిడ్జ్ పైన వర్క్ జరుగుతుంది కాబట్టి బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పైన లేదు ఆపుతారు. ఓకే, సర్వీస్ రోడ్ లేదు, ఎంటైర్ వర్క్ జరుగుతాయి, వెహికల్స్ వెళ్తాయి. అంటే మన పూల మార్కెట్ కాడి నుంచి పుచ్చికెళ్ళేది అట్లా జరుగుతూ ఉంటది. అలాగే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర టూ సైడ్స్ లో వన్ సైడ్ టూవర్డ్స్ బోస్ బొమ్మ దగ్గరికి వెళ్ళేది మాత్రం ఆపుతాడు, అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి. టూవర్డ్స్ బోస్ బొమ్మ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్కి వచ్చేది ఆ రూట్ నడుస్తూనే ఉంటది. ఓకే, ఇప్పుడు డైవర్షన్ అంటే ఎట్లా చేస్తారు సార్? ఇటువైపు నుంచి ఎక్కడ డైవర్షన్ చేయబోతున్నారు? డైవర్షన్ అంటే ఇప్పుడు బుజ్జి నుంచి కోవూరు నుంచి వచ్చే వాళ్ళని న్యూ పెన్నా బ్రిడ్జ్ మీద నుంచి సెట్టిగుంట టౌన్ లోకి రమ్మన్నాం. ఓకే, అలాగే గాజీ బొమ్మ దగ్గరికి సంతపేటకి వెళ్ళాలనుకున్న వాళ్ళు విజయమహల్ గేట్ నుంచి వెళ్ళమని చెప్తున్నాం. అలాగే ఆర్టీసీకి విఆర్సీకి వెళ్ళాల్సిన వాళ్ళు మన రామలింగాపురం ఫ్లైఓవర్ అండర్ బ్రిడ్జ్ కాడి నుంచి వెళ్ళమని చెప్తున్నాం. సార్, ఇప్పుడు ఈ మనకు బోస్ బొమ్మ నుంచి కోవూరుకు వెళ్తాయి కదా, అవి అట్నే డైరెక్ట్ వెళ్తాయా సార్? అదే బోస్ బొమ్మ కాడి ఆ రూట్ అంతా జరుగుతూనే ఉంటది, ఎక్కడ ఆపేదేం లేదు. ఎక్కడైతే బ్రిడ్జ్ జరుగుతుంది కాబట్టి ప్రజల సౌకర్యం కోసం ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తున్నాం, అటు పక్క రైల్వే అండర్ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తున్నాం. అందుకని పబ్లిక్ కి ఇన్కన్వీనియంట్ కాకుండా ఉండడానికి ఆల్టర్నేట్ రూట్స్ చూపించాం. ఓకే, సో చిన్నపాటి ట్రాఫిక్ డైవర్షన్స్తో కంటిన్యూ అవుతుంది బ్రిడ్జ్ మరమ్మతు పనులు. సార్, ఇప్పుడు ఈ మరమ్మతు పనులు ఎన్ని రోజులు జరిగేటువంటి అవకాశం ఉంది సార్? మ్యాక్సిమం 40 days అని చెప్తున్నారు. 40 days చెప్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.